గత 33 ఏళ్లుగా ఎన్నికలు లేకుండా కొనసాగుతున్న కాచిగూడ ఆర్యకటిక సంఘానికి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కాచిగూడ ఆర్యకటిక సంఘం ప్రతినిధులు తెలంగాణ ఆర్యకటిక ట్రస్ట్ నేతలను కోరారు. దీంతో స్పందించిన తెలంగాణ ఆర్యకటిక ట్రస్ట్ చైర్మన్ జి నరసింహరావు, వైస్ చైర్మన్ నీతికార రవిలు త్వరలో కాచిగూడ ఆర్యకటిక సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ కోటిలోని ఐఎంఏ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కాచిగూడ ఆర్యకటిక సర్వసభ్య సమావేశానికి వారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్యకటిక ట్రస్ట్ చైర్మన్ నరసింహరావు, వైస్ చైర్మన్ నేతికర రవి శ్రీనివాసులకు కాచిగూడ ఆర్యకటిక సంఘానికి ఎన్నికలు నిర్వహించాలని కాచిగూడ ఆర్యకటిక సంఘం నాయకులు జి సంజయ్ రాజ్ నేతృత్వంలో ట్రస్ట్ నాయకులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ జి నరసింహరావు, వైస్ చైర్మన్ నీతికార రవి మాట్లాడుతూ గత 3 దశాబ్దాలుగా ఎన్నికలు లేకుండా కొనసాగుతున్న కాచిగూడ ఆర్యకటిక సంఘానికి త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించే తేదీ వివరాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. మాట్లాడడం జరిగింది. అయితే నేను ఆ చరిత్ర చరణంగా దాంతో పోకుండా కాచిగూడ హరిలాల్ పైల్వాన్, గోపాలరావు మేము ఎక్కడ పోయినా కూడా ఇంతకుముందు అప్పుడు పరిస్థితి ఏముందంటే ముందు మీరు హైదరాబాద్లో ఏకం కండి సర్వోదిప్ర సంఘం అనగానే ఇంతకుముందు అందరు మెచ్చుకోవడం జరిగింది. మా గట్టిగా కాచిగూడ ఆర్యకటిక జిందాబాద్, జై ఆర్యకటిక, జై ఆర్యకటిక, జై ఆర్యకటిక. కాచిగూడ సంఘం ఆర్యకటిక సంఘం నుంచి తెలంగాణ ఆర్యకటిక ట్రస్ట్ చైర్మన్ గౌలికర్ నరసింహరావు గారిని, టబ్బీకార్ శ్రీనివాస్ గారిని మరియు నేతికార్ రవికుమార్ గారిని, మురళీధర్ గారిని, యశ్వంతరావు గారిని మరియు ట్రస్ట్ మెంబర్లందరినీ కాచిగూడ సంఘం నుంచి పిలిపించడం జరిగింది. వాళ్ళు గత 34 సంవత్సరాల నుంచి ఈ సంఘం ఎలక్షన్ జరగట్లేదు మా కాచిగూడలో. దానికి మీ ట్రస్ట్ ద్వారా పరిష్కరించమని మనం పిలవడం జరిగింది. ఇప్పుడే వాళ్ళ సాధక బాధకాలను విన్నాం. త్వరలోనే ట్రస్ట్ మెంబర్లు అందరం కలిసి దీని పరిష్కారానికి ఒక 10 రోజుల్లో వాళ్ళకు చెప్తామని ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలక్షన్ జరుగుతాయి. దురదృష్టవశాతం ఈ కాచిగూడలో 34 సంవత్సరాల నుంచి జరగడం లేదంటే చాలా బాధాకరం. మా ట్రస్టు ఇదే కాకుండా రాబోయే ప్రతి దగ్గర ఎలక్షన్లు పెట్టి ఒక రాష్ట్ర కమిటీ ఎలక్షన్ కూడా అతి త్వరలోనే ఎలక్షన్ ద్వారా ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. కాచిగూడ ఆర్యకటిక సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ సమావేశంలో వారికి 34 సంవత్సరాల నుంచి ఎన్నికలు జరగడం లేదని చెప్పేసి మాకు అభ్యర్థన చేయడం జరిగింది. దానికి మేము తెలంగాణ ఆర్యకటిక ట్రస్టు ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ట్రస్ట్ని సంప్రదించి మరి మేము మా ట్రస్ట్ మెంబర్లు అందరూ కూడా కూర్చొని ఈ కాచిగూడ సంఘమే కాదు ప్రతి జిల్లాలో కానీ మండలంలో కానీ ప్రతి సంఘానికి కూడా వర్తించేటట్టు ఒకటి మంచి చక్కటి ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసి ఆ ఎన్నికల కమిటీ ద్వారా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షను, స్టేట్ ఎలక్షను, అదే వివిధ ప్రాంతాల ఎలక్షను అన్ని ఎలక్షన్ జరపాలని చెప్పి మేము కొద్దిగా సమయం తీసుకొని ఆ సమయానికి మేము వాళ్ళ చెప్పినటువంటి ఎలక్షన్లు దిగ్విజయంగా నిర్వహిస్తామని చెప్పేసి మేము హామీ ఇస్తాం.